బంజీ కార్డ్ గైస్ కొంచెం కొద్దిగా లూజ్ ఉంది, ఇంకో 2 బంజీ కార్డులు వేసేద్దాం. అక్కడ చూడు స్కోడా బాయ్ చూడు, వద్దురా అంటే ఉరికిండు. అందులో లేడీ కూడా ఉంది. అదేం బండి? లోకల్ బండి, అందుకే ఉరికాడులే. ఏముంది, ఫోన్ చేస్తే వాళ్ళ ఫ్రెండ్స్ జిమ్ని కానీ జిప్సీ కానీ వేసుకొని వస్తున్నారు. రివర్స్ అందరు వస్తున్నారు చూడండి. ఇది పరిస్థితి. నిజానికి మనము ఒక్కొక్కసారి ఎట్లా అనంటే కొన్నిసార్లు నీడ్ టు యాక్సెప్ట్ అనమాట. సిచ్యువేషన్స్ ఎప్పుడు మన కంట్రోల్లో ఉండవు, వాటిని యాక్సెప్ట్ చేసి వెళ్ళాలి. ఇది పరిస్థితి. చాలా టైట్గా పర్ఫెక్ట్ ప్లానింగ్తో వాడు సెట్ చేసేసాడు. ఒక స్టార్ మార్క్ వేసాడు, ఎక్కడైతే లూజ్ ఉందో అక్కడ దానికి సెకండ్ బంజీ కార్డ్ వేసాడు. అప్పటి వరకు ఫస్ట్ బంజీ కార్డ్తో సెటప్ చేశాడు. సో ఇట్స్ పర్ఫెక్ట్లీ రెడీ. ఇప్పుడు ఎంత కావాలనుకుంటే అంత వెళ్ళొచ్చు. ఫైనల్గా అయితే బండి పైకి ఎక్కిస్తున్నా. కనెక్ట్ చేసినాము చైన్స్. బాబోయ్ క్రేజీ ఉన్నది. ఏదో అయితే చదువుతుంది కట్ట కానీ గ్యాప్ ఇస్తలేము ఎక్కడ. మధ్య నాగింట్రా ముందర బండిరా. ఈ ఒక్కళ్ళు అయిపోతే మనం మొత్తుకుంటూ వెళ్ళిపోవచ్చు అనుకుంటా. అవుతుంది దాని పక్క నుంచి పోనీ. కుక్కలంతా ఫోన్ చేస్తాడు. ఒకడు ఆడి డేటా కోసమే చూస్తాడు. ఒకడైతే ఇంకా 1 కిలోమీటర్ ట్రాఫిక్ ఉంది. 1 కిలోమీటర్లో రూమ్ ఉంది. రూమ్ 1 కిలోమీటర్, బట్ 5 మినిట్స్ డెస్టినేషన్ టైమింగ్ చూపిస్తుంది. ఏం కాదు, వీడు ఒక్కడు లేకపోతే మనం వెళ్ళిపోతాం. అయినా వీడు ఉన్నా మనం ఇంటే పోవాలబ్బా. వీడు మనకు సాకు, ఎందుకంటే మనం స్లోగా యాక్సలరేటర్ స్లిప్ అవుతుంది. స్లో అంతే స్పీడ్ పోనీ. అదే స్పీడ్ స్లో తెలుగా భయ్యా. హలో కిదర్ సే అంటే ఎక్కడి నుంచి? ఆంధ్రానా? ఓకే హైదరాబాద్ వెహికల్ మీద. యూట్యూబ్ వినోద్ బండారు ఇతనే మనకి మనాలిలో కనిపించాడు. మీ పేరు చెప్పండి బ్రో. తేజ. మీది ఆంధ్రానా? ఆంధ్ర కాకినాడ. ఓకే బ్రో. హ్యాపీ జర్నీ. ఇట్స్ అప్లోడింగ్ ఆల్మోస్ట్ 5 days. నెట్ అంటే నెట్ ఉంటుంది కదా. తెలుగు అయితే
చచ్చిపోతాడు. సపోర్ట్ చేస్తలేడు ఏంద్రా? చెప్పిండు వాడు తెలుగునే పోతది అని అంటున్నాడు. ఆంధ్ర అంట అర్థమైంది లాంగ్వేజ్. వాడు ఈడ దోస్తున్నట్టుండు, వీడికి ఫైట్ లో వచ్చినట్టుండు. విన్ను చైన్ ఊసిపోయింది. ఊసిపోయిందా? సరే 2 స్నో చైన్స్ ఓడిపోయినాయి. బట్ అది ఏదైతే బ్లాక్ ఐస్ ఉందో ఆ ఏరియా నుంచి అయితే బయటపడ్డాము. ఒక చైన్ నాకు దగ్గరలోనే ఊడిపోతే నేను తీసుకొచ్చేసిన, ఇంకోటి కొంచెం దూరాన పడింది. శివ వెళ్ళాడు తీసుకురావడానికి. వామ్మో, నిజంగా చెప్తున్నా, మనాలిలో ఇంత అడ్వెంచర్ ఉంటుందని అయితే అనుకోలేదు. మొన్నటి వరకు స్నో లేదు, ఇప్పుడే ఎక్స్ట్రీమ్ ఉంది. పర్వాలేదు, దీనివల్ల మాకు ఒక ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది. ఇంకా మా హోటల్ వచ్చేసి 900 మీటర్స్ ఉంది. ఇక్కడైతే ఐస్ అయితే ఏం లేదు, బ్లాక్ ఐస్ లేదు, నార్మల్ ఐస్ ఉంది. బట్ రోడ్ అయితే మంచిగానే ఉంది. ఫ్రెండ్స్, ఇక్కడ మాది బండి చైన్ అయితే తెగిపోయింది. నేను విషయాలు అయితే తీసుకొని వచ్చేసినాం. ఇదిగోండి మా చైన్ స్నో అయిపోయింది. మా చైన్ మొత్తం వాళ్ళు చూడండి, వాళ్ళు అయితే దంచుకుంటూ పోతారు, ఆగం పోతారు. వాళ్ళదే అండి ఈ రోడ్డు. యాక్చువల్ గా మనకి కావు, నిజానికి టైం వేస్ట్ పనులు. మొత్తానికైతే మన మన దగ్గర ఇచ్చేస్తాం. కార్ దగ్గరకు వచ్చేసినాం మనం. మొత్తానికైతే ఓకే. అసలు ఈ రోజు మా తమ్ముడు లేకపోతే మాత్రం అసలు లేపింది సార్లే కానీ అక్కడనే ఉంది. అసలుకి పోనీ రాజీగడ పడుతుంది. ఆగు, వాళ్ళు రావద్దా. నేనైతే మాత్రం అసలు హోప్లెస్, అవసరం అరా బండిడ పెట్టేసి నడుచుకుంటా పోదామని అన్నా. మా వాళ్ళే ఇంత దూరం వచ్చేసి నో చైన్స్ ఉన్నాక వాడకుండా పోతాం అనేసి వచ్చినాక పెద్ద స్టంట్ ఏంటంటే ఇదన్నమాట, పార్కింగ్. ఇక్కడ పార్క్ చేయాలి. ఇగో చూడండి, కొంచెం ఇదేమో హైట్ ఉంది, మన తారు ఇట్లాంటిది కాదు కదా. ముందు తీపిస్తున్నా, కొంచెం వే చేపిస్తున్నా. आपका नाम क्या है भैया? మోను బాయ్ హెల్ప్ చేస్తున్నాడు మనకి. బండి ఏమో సైడ్ పెట్టేసిన. ఆపు. ఫాస్ట్గా ఆ నుంచి ఫాస్ట్గా. గైస్, ఫైనల్గా బండి అయితే పెట్టేసిన. చూడండి, ఎట్లనో అట్లా ఇక ఇరికిచ్చి పెట్టేసిన. హైలైట్ ఏంటంటే మంచిగా పెట్టేసినాము. ఎవరితోటి డిస్టర్బెన్స్ లేదు. రేపు మార్నింగ్ వచ్చి వీళ్ళతోటే మొత్తం ఏదైనా కొత్తగా స్నో పడ్డదనుకో, వీళ్ళతోటే మొత్తం గీకిచ్చి బండి బయటికి తీసుకుంటా. రేపు మాత్రం కొంచెం మంచిగా నీట్గా మేము అది స్నో చైన్స్ అనేది సెట్ చేసుకోవాలి రేపటికి. ఏయ్ చిన్న పడతావు. సో ఇదన్నమాట హోటల్. ఈ హోటల్ కోసం ఇంత దూరం వచ్చినాము. అక్కడ మనాలి, మీరు ఎవరైనా సరే ఇక్కడకు వచ్చినాక బుక్ చేసి అక్కడ హోటల్ వచ్చి మాట్లాడుకోండి. బుక్ చేసుకున్నాక అది ఎక్కడో ఉంటుంది. అక్కడికి వెళ్ళాలంటేనేమో ఇట్లా స్నోఫాల్ హైట్ ఉంటుంది, మొత్తము మస్తు ట్రాఫిక్ ఉంటుంది, ఇదంతా ప్రాబ్లం అవుతుంది. మీరు వచ్చేటప్పుడే దారిలోనే హోమ్ స్టే అవి ఇవి ఉంటాయి. ఏది మనాలి మెయిన్ రోడ్డు మీదనే, అక్కడే తీసుకోండి. అక్కడ తీసుకుంటే మీ బండి అన్నే పెట్టేసి మంచిగా మీరు మాల్ రోడ్డు ఇవన్నీ నడుచుకుంటూ తిరగవచ్చు. ఇదంతా పెద్ద రిస్క్ పని. బండి మంచి హోటల్ చూసుకొని మెయిన్ రోడ్ మీద అక్కడే పార్క్ చేసుకొని అక్కడే ఎంజాయ్ చేయొచ్చు మీరు. ఏదో మనకంటే కొంచెం అడ్వెంచర్ ఇష్టం కాబట్టి చైన్లు లేకుండా వస్తే ఏం పరిస్థితి, బుగ్గా అయిపోతుంది. సో ఇదన్నమాట ఈ రోజుకి ఇంతే. ఈరోజు లిటరల్గా చెప్పాలంటే సూపర్ హీరో శివ లేకపోతే ఈరోజు ఇంత తొందరగా వచ్చేటోళ్ళం కాదు. సో లిటరల్గా రూమ్ బుక్ చేసింది 2:30, 3కి అట్లా బుక్ చేసినాము. ఇప్పుడు 6:30 అవుతుంది. 3 అవర్స్ పట్టింది. ఈ కేవలం 5 కిలోమీటర్స్కి 3 అవర్స్ పట్టింది. ఇదన్నమాట ఈరోజు తీసుకున్న రూమ్. వైట్ చేస్తా. 3 మెంబర్స్, జాకెట్స్, షూస్ ఇవన్నీ బస్తాలు వేసుకొని క్యారీ చేస్తున్నాం అనమాట. ఎక్స్ట్రా మనది బ్లాంకెట్.
హీటర్ తెచ్చుకున్నాము. ఇంకా హీటర్తోనే అనమాట. టెంపరేచర్ ఎంత ఉంది అనుకుంటున్నారు? గెస్ వాట్, -10 ఉంది. -10 ఉంది. ఫస్ట్ టైం అసలుకి మేనేజ్ చేయొచ్చు. మీ బాడీ కనుక తట్టుకోగలిగితే మాత్రం పెద్ద ఇదేం కాదు, మేనేజ్ చేయొచ్చు. -10 ఉంది. హీటర్ పెట్టుకున్నాం. కాసేపు తిన్నంతసేపు ఇది పెట్టుకుంటాము. హీటర్ పెట్టుకొని సెట్ చేసుకొని తర్వాత తిన్న తర్వాత ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు పెట్టుకొని పడుకుంటే సెట్. పెద్దగా అయితే ఇష్యూ ఏమి ఉండదు అనుకుంటున్నా. చూడాలి మరి రేపు మార్నింగ్ లేచేంత వరకు ఏందనేది తెలీదు. ఇదన్నమాట ఈరోజు వీడియో. చూస్తున్నారు కదా ఇంత కష్టపడుతున్నాము. ఖచ్చితంగా మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. చెప్పు నీ సైడ్ నుంచి సజెషన్. అసలు వాసిపోతుంది అంతే. ఇక మీరు వచ్చేటప్పుడు అన్ని తీసుకొని రండి. నిజంగా చెప్తున్నా.